ఇక్కడ సిఈసి పైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ పైన అక్కడ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇక్కడ విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. అంటే అభిశంసన తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారు, ఎందుకు ప్రవేశపెడతారు, ఎవరెవరిపైన ప్రవేశపెడతారు అని మనం చూసుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదంటే హైకోర్టు జడ్జిల విషయంలో కానీ ఏదైనా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని తీసేయాలంటే ఒక పెద్ద అంటే భారీ ఎత్తున ఒక తంతు ఉంటుందన్నమాట. ఈ భారీ తంతు ఎందుకు పెట్టినరు అంటే ఎవరినైనా ఈజీగా ఒకవేళ పొలిటికల్ పార్టీలకు నచ్చకపోతున్నావు లేకపోతే ఇంకోవరికి నచ్చకపోతున్నావు ఈజీగా తీసేయడానికి వీలుంటే ఏ జడ్జీలనైనా తీసేస్తారు, లేకపోతే అట్లా మొత్తం మార్చేస్తారు. దీనివల్ల నష్టం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశమే ఇక్కడ అభిశంసన తీర్మానం. తర్వాత ఇక్కడ గవర్నర్ల విషయంలో కానీ తర్వాత ఇక్కడ ఏది మన సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో కానీ దాంతోపాటు ఎవరైతే ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసేయాలని చెప్పేసి ఇప్పుడు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి రెడీ అయింది విపక్షాలు. కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ అంటే యూపీఏకి సంబంధించినటువంటి కూటమి అంతా కూడా ఇండియా కూటమి అంతా కూడా పూర్తిగా దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే ఎట్లా ప్రవేశపెడతారు అంటే పార్లమెంటులోని ఉభయ సభల్లో అటు లోక్సభలో తర్వాత రాజ్యసభలో మెజారిటీ ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళు ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ళ పైన ఆరోపిస్తూ వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలియజేయాలి అభిశంసనకు. అప్పుడు ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడ జడ్జి ఉంటే ఆ జడ్జిని తీసేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే అక్కడ ఇట్లా వాళ్ళని తీసేయాలంటే ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. అందుకనే భారత రాజ్యాంగాన్ని దృఢ అదృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం కొన్ని సందర్భాల్లో అదృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం అంటే దాన్ని మార్చడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉన్నదాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగం అంటే ఎప్పటికప్పుడు కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే దానికి అదృఢ రాజ్యాంగం అంటారు. దృఢ అదృఢ రెండు ఉన్నాయి మన భారత రాజ్యాంగానికి. అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే. అయితే ఇక్కడ లిఖితపూర్వక అతిపెద్ద రాజ్యాంగం. అయితే ఇక్కడ దృఢ అదృఢ అని ఎందుకు అంటున్నాం అంటే చాలా అంటే ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే ఇప్పుడు అమెరికా లాంటి చోట ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ప్రెసిడెంట్ నిర్ణయం తీసేసుకుంటారు, తర్వాత కొంత ఈజీగా నడిచిపోతుంది వ్యవస్థ అంతా కూడా. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి ఉండదు. దృఢ అదృఢ అంటే కొన్ని సందర్భాల్లో ఈజీగా మార్చుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో కష్టంగా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి ఉంటారు, దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది. అయితే ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే జ్ఞానేష్ ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే గతం నుంచి ఆరోపించుకుంటూ వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఏమని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చీఫ్ ఎలక్షన్ అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీతోటి కుమ్మక్కైపోయి ఓట్ల చోరీకి పాల్పడతా ఉంది, అంటే ఓట్ల దొంగతనానికి పాల్పడతా ఉంది, ఓట్ల అవకతవకలకు పాల్పడతా ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపించడంతో పాటు ఇక్కడ కర్ణాటకలోని బెంగళూరులో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. ఇదే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా బీహార్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను తీసేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది. దీన్ని ఎన్నికల సంఘం అమలు చేస్తూ ఉందనేటువంటిది ఇక్కడ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దీని ద్వారా ఏమవుతుంది, ఇండియా కూటమికి ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు తీసేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి మేలు జరుగుతుందనేటువంటిది అక్కడ రాహుల్ గాంధీ ఆరోపణ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఓట్ల చోరీకి పాల్పడతా ఉంది అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కూడా భారతీయ జనతా పార్టీతో కుమ్మక్క అయిపోయిందనేటువంటి మాటను కూడా అన్నాడు రాహుల్ గాంధీ. అయితే ఇట్లా అంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే జ్ఞానేష్ ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి అటువంటిది ఏం చేస్తలేం, మేము అసలు యాక్చువల్గా మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అది, సంబంధం లేదు, మీరు అట్లా ఆరోపించడం సరికాదు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడంతో పాటు మీరు ఒకవేళ ఇట్లా ఓట్ల చోరీకి పాల్పడ్డట్టుగా నిజంగా మీరు చెప్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వండి,
ఆధారాలు ఇవ్వడంతో పాటు ఒక అఫిడవిట్ కూడా వేయాలని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి. ఎందుకంటే ఇది మేము పూర్తిగా ఆధారాలతో ఇస్తున్నాం, తర్వాత మేము నిజంగా ఇట్లా చేస్తున్నాం కాబట్టి మీరు దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా ఇవ్వన్నాడు. అయితే అఫిడవిట్ అడగడాన్ని ఇక్కడ ఇండియా కూటమి నేతలు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేరు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. మేము అంటే ఒక ప్రతిపక్ష నేత, పార్లమెంటులో లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలి, నిజంగా అట్లా జరిగిందా జరగలేదని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు జరిగిందా జరగలేదంటే జరగలేదు అనేటువంటి విషయాలని వాళ్ళు నిరూపించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఓట్ల చోరీ ఎక్కడ కూడా జరగలేదు, తర్వాత ఓట్లంతా కూడా అంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుందనేటువంటి భరోసాని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, లేదు అటువంటిది ఏం లేదు, మనం ఉంటే అఫిడవిట్ దాఖలు చేయని చెప్పేసి ఈ అఫిడవిట్ దాఖలు చేయని చెప్పి అనగానే ఇండియా కూటమి నేతలు ఏం చేసిండ్రంటే అక్కడ అఖిలేష్ యాదవ్, ఎస్పీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఏం చేసిండు, మేము 18,000 సార్లు అఫిడవిట్లు ఇచ్చినాం, 18,000 అఫిడవిట్లు ఇచ్చినాము. ఆ అఫిడవిట్లకు సంబంధించి ఇంతవరకు సమాధానం లేదు, మన్ను లేదు, మశానం లేదు మీ నుంచి. మరి ఈ 18,000 అఫిడవిట్లకు సమాధానం ఇయ్యని మీరు ఇప్పుడు అఫిడవిట్ ఎట్లా అడుగుతారని చెప్పేసి మళ్ళీ ఇండియా కూటమి నేతలు ఎదురుదాడికి దిగినారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇండియా కూటమి నేతలను టార్గెట్గా చేస్తుంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఇండియా కూటమి తరఫున అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద. దీని ద్వారా ఆయనను మొత్తం కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిపైన కసరత్తు నడుస్తూ ఉందంట. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసేయడం ద్వారా అంటే మళ్ళొక్కరు ఇటువంటి పని చేయకుంటుంటారు, తర్వాత ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోకుంటుంటారు అనేటువంటిది ఇక్కడ ఇండియా కూటమి భావనగా కల్పిస్తూ ఉంది. మొత్తం మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇండియా కూటమి. సరే, అభిశంసన తీర్మానం అక్కడ నెగ్గుతుందా వీగుతుందా అంటే వీగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేస్తూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అనేటువంటి చరిత్రలో ఒక ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇండియా కూటమి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది.